నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. అయితే ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో అప్పటి నుంచి చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అందరికీ తెలుసు యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు ప్రతిదాడులతో బార్డర్లో కావచ్చు దేశమంతా యావత్ దేశమంతా కూడా యుద్ధ పరిస్థితుల్లో ఉందని అందరికీ తెలిసిందే. అయితే ఒకవైపు పాకిస్తాన్ మాత్రం తినటానికి తిండి లేకపోయినప్పటికీ కూడా అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే చందాన వాళ్ళ మాటలు ఉంటూనే ఉన్నాయి. అలాగే తినటానికి తిండి లేకపోయినప్పటికీ పౌరులందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా భారత్తో యుద్ధానికి కాల్దవుతోంది. వాళ్ళందరికీ తెలిసినప్పటికీ కూడా అంటే భారత్తో ఢీకునే సామర్థ్యం వాళ్ళకి లేదు అని తెలిసినప్పటికీ కూడా ప్రగల్భాలు పలుకుతూ ఎప్పటికప్పుడు భారత సైన్యం మీద కావచ్చు సామాన్య పౌరుల మీద కూడా దాడి చేయటం మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఈ నేపథ్యంలో ఇప్పటికే చూసాం పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్లు కావచ్చు మిసైల్స్ కావచ్చు అన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఒక్కటంటే ఒక్కటి కూడా దాని టార్గెట్ని రీచ్ కాలేకపోయింది అని అందరికీ తెలిసిన విషయం. అసలు ఈ నేపథ్యంలో అసలు ఆయుధ సంపత్తి గురించి మాట్లాడుకుంటే భారత్ దగ్గర కావచ్చు పాకిస్తాన్ దగ్గర కావచ్చు అసలు ఆయుధ సంపత్తి ఎలా ఉంది, వాటిని ప్రయోగించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది అనే విషయం మనం చర్చించుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఈ విషయం మీద చర్చకి జాయిన్ అవుతున్నారు కట్టా కార్తిక్ గారు అలాగే పల్లా సుబ్బారావు గారు. నమస్తే అండి సుబ్బారావు గారు. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ సార్. సార్ చెప్పండి, మనం ఇంతకు ముందే చూసాము అంటే పాకిస్తాన్ ఎప్పుడైతే పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఉగ్రవాదుల మీద దాడి చేయడం చూసాము. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడైతే మనం ఉగ్రవాదులను దాడి చేశామో అప్పటి వరకు పాకిస్తాన్ ఆర్మీని ఎటువంటి ఇబ్బంది మనం కలిగించలేదు. కానీ పాకిస్తాన్ ఆర్మీ నుంచి మనకి అర్ధరాత్రి డ్రోన్లు కావచ్చు మిసైల్స్ కావచ్చు రావడం చూసాం. సామాన్య ప్రజల మీద కూడా వాళ్ళు టార్గెట్ చేయడం చూసాం. ఈ నేపథ్యంలో భారత్ పాక్ నుంచి వచ్చిన ప్రతి మిసైల్ని ప్రతి డ్రోన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. వాళ్ళ టార్గెట్స్ ఏది రీచ్ కాలేదనే మనం చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఆయుధ సంపత్తి పరంగా మరి ఎవరు ఎక్కువగా ఉన్నారు అంటే ఎటువంటి పరికరాలు ఉన్నాయి మన దగ్గర కావచ్చు వాళ్ళ దగ్గర కావచ్చు, అసలు వాళ్ళ దగ్గర నిజంగా భారత్కి పోటీ ఇచ్చేంత ఆయుధ సంపత్తి ఉందా? ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ మొన్న 2 రోజుల భీకర యుద్ధం జరిగినప్పుడు చాలా స్పష్టంగా చూసాం. పాకిస్తాన్ వాళ్ళు వాడినటువంటి డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ లేకుంటే వివిధ రకాల ఆయుధాలు కానీ ఏ విధంగా భారత సైన్యం వాళ్ళ టార్గెట్ని రీచ్ కాకుండా ధ్వంసం చేశాయో చూసాం. కానీ అదే స్థాయిలో భారతదేశం కాశ్మీర్లో జరిగినటువంటి విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళని 26 మందిని అతి క్రూరంగా మతం పేరుతో హత్య చేసినప్పుడు ప్రతీకార దాడితో 9 తీవ్రవాద సంస్థల గృహాలను ఏ విధంగా ధ్వంసం చేసిందో చూశాం. వీర వనితలు ర్యాకెట్లో వెళ్ళి వాటిని ధ్వంసం చేసి వీరోచితంగా తిరిగి వచ్చిన సంఘటన చూశాం. అవి చూసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉత్పన్నమైంది. రెండోది వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు మన దేశం అన్ని రాజకీయ పార్టీలు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఏకతాటి మీదకి వచ్చినాయి. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఈ రోజున మారుమోగిపోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా వీరోచిత పోరాటం చేస్తున్నటువంటి సాయుధ దళాలని లేకుంటే త్రివిధ దళాలని అభినందిస్తూ ఉన్నారు, నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి పాకిస్తాన్లో లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో సైన్యం సైతం కాశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటన మీద వల్ల ఈ యుద్ధం రావడానికి కారణమైందని చెప్పేసి మన శక్తి సామర్థ్యాలు భారతదేశం ఆగ్రహిస్తే మన శక్తి సామర్థ్యాలు చాలా మంది సైనికుల నుంచి కూడా అధికారులు రాజీనామా చేసి వెళ్ళిన సంగతి చూసాం. పార్లమెంట్లో సైతం ప్రతిపక్షాలు ప్రధానమంత్రి ఎక్కడా అని ప్రశ్నించే పరిస్థితి ఉత్పన్నమైంది. అలాగనే పాకిస్తాన్ సైనికాధిపతి ఎక్కడున్నాడో తెలియదు, పాకిస్తాన్ ప్రధాని ఎక్కడున్నాడో తెలియదు. అంటే వాళ్ళు దాక్కునే పరిస్థితి దాపురించింది వాళ్ళకనే విషయం గుర్తించాలి. రెండోది, పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోయింది. ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఇది ఒకవైపున ఆర్థిక సంక్షోభం, దేశంలో ఉన్న సంక్షోభం ఒకవైపునుంటే, పక్కన ఉన్నటువంటి బెలూచిస్తాన్ 75 సంవత్సరాల నుంచి మాకు స్వాతంత్రం కావాలని వీరోచితంగా లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళు మరొక వైపు నుంచి పాకిస్తాన్ తరుముతున్నారు. దాదాపుగా 100 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చి
అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకొని వీరోచితంగా వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళను కూడా తట్టుకునే పరిస్థితి పాకిస్తాన్కి లేదు. ఎస్. కాబట్టి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి మేకపోతు గంభీరంగా చేస్తే వాళ్ళకి స్వయంగా తయారు చేసుకునే శక్తి సామర్థ్యాలు లేవు పాకిస్తాన్కి ఆయుధాలు. కానీ భారతదేశానికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎస్. ఈ రోజున రష్యా లాంటి దేశాలు ఇచ్చినటువంటి ఆయుధాలను ఉపయోగించేసి మొన్న ఎదుర్కోవడం జరిగింది. అంత శక్తివంతమైనవి ఉన్నాయి. కానీ వాళ్ళు వేసినటువంటి కొన్ని మిసైల్స్ కానీ కొన్ని ఆయుధాలు కానీ పేలలేదని చెప్తూ ఉన్నారు మనోళ్ళే. అవును. ఇంకోటి ఏంటంటే భారతదేశం మీద నిందలేస్తా ఉన్నారు. ఏంటంటే ఆ నిందలో మేము ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదు, మేము మా మీద అనవసరంగా భారతదేశం యుద్ధం ప్రకటించింది, యుద్ధ నీతిని తప్పిందని చెప్పేసి లేనిపోయిన ఆరోపణలు చేయడమే కాకుండా భారతదేశం సైనికులు ఉపయోగించినటువంటి అనేకమైనటువంటి గొప్ప ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, ఏది యుద్ధ పోరాటానికి సంబంధించినవి ఉన్నాయో వాటిని మేము పేల్ చేస్తామని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తాం. రెండోది, ఆ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక విజయం ఆల్రెడీ సాధించింది, యుద్ధంలో కాదు, ప్రపంచ దేశాల యొక్క మనసును మార్చడంలో. వాస్తవాలను పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యలను ఏ విధంగా ప్రోత్సహిస్తుందో ఐక్యరాజ్య సమితికి కానీ లేకపోతే భద్రతా మండలికి కానీ ప్రపంచ దేశాలకు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడంతో సఫలీకృతమైంది. అందుకే పాకిస్తాన్కి 1-2 దేశాలు తూతూ మంత్రంగా మద్దతు ఉన్నా వాళ్ళు నోరెత్తలేని పరిస్థితి తీసుకురాగలిగింది, ప్రపంచ దేశాల యొక్క మద్దతును పొందగలిగింది. కాబట్టి ఈ రోజున పాకిస్తాను మరొక మార్గం లేదు. అంతర్గత యుద్ధం, చుట్టుపక్కల దేశాల వాళ్ళ దేశంలో అంతర్గత యుద్ధాలు జరుగుతున్నాయి, ఎవరు సపోర్ట్ లేదు, మద్దతు లేదు. ఒక పక్కన భారతదేశాన్ని తట్టుకునే దమ్ము ధైర్యం పాకిస్తాన్కి లేదు. కాబట్టి భారతదేశంలో నుండి సైనికులు టార్గెట్ పెట్టి వాళ్ళ ఆయుధాలు ఎప్పుడు ప్రయోగం చేస్తున్నాయో గుర్తిస్తున్నారు, గంటకు ముందే దాన్ని టార్గెట్ చేసి కొట్టేస్తా ఉన్నారు. కాబట్టి అంత సమగ్రమైన ఆయుధాలు, యుద్ధ పరికరాలు, దానికి సంబంధించిన సిబ్బంది ఉన్నటువంటి దేశం భారతదేశం. కాబట్టి చివరికి వాళ్ళకి 3 మార్గాలు. ఒకటి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలోను, లేదా మేము తీవ్రవాద సమస్యలకు మేము మద్దతు తెలియజేయమని చెప్పడము. మూడోది, తీవ్రవాద నాయకులు ఎవరైతే వాళ్ళ దేశంలో ఉన్నారో వాళ్ళని అప్పగించడం. ఈ 3 తప్ప వాళ్ళకు మరో మార్గం లేదు రాజ్య మార్గాల్లో. ఎస్ అండి సుబ్బారావు గారు, అయితే మనం చూస్తూనే ఉన్నాం, అది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ప్రపంచ దేశాలన్నీ అడుగుతున్నాయి పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పోషించొద్దు అని. అలాగే ఉగ్రవాదులు మీ దేశంలో ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళందరినీ పట్టించండి అని కూడా చాలా దేశాలు కోరుకున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా అంటే ఐక్యరాజ్య సమితి చెప్పినా కూడా, అమెరికా ఇలాంటి పెద్ద దేశాలు చెప్పినా కూడా పాకిస్తాన్ ఇప్పటివరకు వినలేదు. మరి ఈ నేపథ్యంలో డీజీఎంఓలో మీటింగ్ జరిగితే ముఖ్యంగా భారత్ ఈ 2 ప్రతిపాదనలే పెట్టే అవకాశం ఉంది పాక్ ముందు. ఖచ్చితంగా ఉగ్రవాదానికి సంబంధించి, అలాగే కాశ్మీర్ను, ఆక్రమిత కాశ్మీర్ని అప్పగించాలనే నేపథ్యంలో నిజంగా అది అసలు సాధ్యమయ్యే పనేనా? పాకిస్తాన్ ఉగ్రవాదులు లేకుండా పాకిస్తాన్ అసలు ఉంటుందంటారా? నిజంగా వాళ్ళు అసలు ఉగ్రవాదులకి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటారా? అసలు అంత ధైర్యం ఉందా? ఒకటండి, ఉగ్రవాదం మీద చర్యలు తీసుకొని ఉగ్రవాదానికి దూరంగా ఉండేటువంటి ధైర్యం ఉందా లేదని రేపు చర్చలో జరిగే చర్చల్లో జరుగుతుంది. రెండోది, ఒకటి, వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినంత కాలం పాకిస్తాన్ భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకి శత్రు దేశమే. వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్థిక IMF 100 కోట్ల రూపాయలు డాలర్లు ఇస్తామని చెప్పేసి ఆర్థిక సహాయం అందించింది. ఆ రోజే చెప్పాం, భారతదేశం మీద యుద్ధానికి ఇవ్వడానికి ఇస్తుందా IMF, దేనికి ఇస్తుందో ప్రజలకు చెప్పాలి, లేకపోతే IMF కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్టుగా ప్రజలు భావించాల్సి వస్తుందని చెప్పాం. చివరికి ఎట్టకేలకు అప్పులు తీసుకునే పరిస్థితికి పాకిస్తాన్ ఉంది, అప్పులు లేకపోతే బతకలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఈ రోజున వాళ్ళు ఉగ్రవాదాన్ని కనుక ఆ విషయం మీద నిర్ణయం కనుక తీసుకోకపోతే మరలా యుద్ధం తప్పదు. పాకిస్తాన్ని చిత్రపటాల్లో లేకుండా చేయించుకునే పరిస్థితి ఉత్పన్నం అవుద్దనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి మేడం గారు. ఇదేమైనప్పుడు కూడాను భారత్ని తట్టుకోవటం, భారత త్రివిధ దళాలను తట్టుకోవటం, భారత వీరమణులను తట్టుకోవటం, ఏదైతే మహిళల యొక్క సింధూరాన్ని తీసేశారో ఆ మహిళలే వీరోచితంగా పోరాడి మీ ఉగ్రవాదుల్ని 100 మందిని ప్రాణాలు లేకుండా వీరోచితంగా ధ్వంసం చేసి శిబిరాలని తిరిగి వచ్చారు.
అది భారతదేశ వీర మహిళ యొక్క చరిత్ర అనే విషయాన్ని ఈ రోజున ప్రపంచ దేశాలు గుర్తించినాయి. ఎస్. సో ఈ నేపథ్యంలో సుబ్బారావు గారు మనం చూస్తున్నాం పాకిస్తాన్ ఎప్పుడూ కూడా రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తూ ఉంటుంది. అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్లుగా. అంటే ఒకవైపు ఏమో పీఓకే వద్ద కాల్పులు జరుపుతూనే ఉంది, ప్రతిసారి ఉల్లంఘిస్తూనే ఉంటుంది. మరోవైపు ఏమో ఆర్థికంగా బాగాలేమంటూ ఐక్యరాజ్య సమితిని కావచ్చు, లేదా అమెరికాను కావచ్చు, ప్రపంచ బ్యాంకును కావచ్చు, మా శత్రు దాడి వల్ల మేము ఎక్కువగా నష్టపోయాం కాబట్టి మాకు నిధులు ఇవ్వండి అంటూ వాళ్ళని వేడుకుంటున్నారు. ఒకవైపు ఏమో అక్కడ కాల్పులు ఆపరు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఎప్పుడైతే కాల్పుల విరమణ ఒప్పందము జరిగిందో కొన్ని గంటల్లోనే వాళ్ళు దాన్ని ఉల్లంఘించారు. అంటే అన్ని దేశాలు, అమెరికా కూడా ముఖ్యంగా పెద్దన్న పాత్ర పోషించి వాళ్ళు సంధి చేసినప్పటికీ కూడా ఉల్లంఘించి కూడా మళ్ళీ ఏం మాట్లాడతారు అంటే ఖచ్చితంగా భారత్ మాపై దాడులు చేస్తోందంటారు. ఒకవైపు దాడులు చేస్తోందంటారు, ఒకవైపు ఏమో మాకు ఎటువంటి నష్టం జరగలేదు, మేము అన్ని తిప్పి కొట్టామంటారు. మరోవైపు భారత్ వల్ల మేము ఎక్కువ నష్టపోయామంటారు. అసలు ఏంటి రెండు నాలుకల ధోరణి? మరి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి అర్థమవుతుంది కదా. మరి ఐక్యరాజ్య సమితి కావచ్చు, అమెరికా కావచ్చు, వీళ్ళందరికీ అర్థం అవ్వట్లేదా పాకిస్తాన్ ఇలా మాట్లాడుతుంది, వాస్తవ పరిస్థితి ఏంటి అని? ఇక్కడ ఒకటి మేడం గారు, పాకిస్తాన్ ఎప్పుడు కూడా యుద్ధ నీతిని ఫాలో అవ్వాల. అవును. ఎందుకంటే సీజ్ ఫైర్ అని చెప్పేసి అన్ని అంగీకారం అయిన తర్వాత వాళ్లే మనకు ఫోన్ చేసి చెప్పి, పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేసి ఇక్కడ చెప్పిన తర్వాత కొన్ని గంటల తిరగగానే యుద్ధ నీతిని ఉల్లంఘించారు, ఒప్పందాలను ఉల్లంఘించారు. ఇది స్పష్టంగా కనబడతా ఉంది. రెండోది, భారతదేశం శాంతి కాముక దేశం, యుద్ధాలకి ప్రాముఖ్యత ఇవ్వదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సహిస్తూ ఊరుకోదు. ఈ రెండు అంశాలు భారతదేశానికి ఉన్నటువంటి కట్టుబాటు. అందుకే వాళ్ళు ఏం చేశారు, మన యుద్ధం జరిగే సమయంలో పౌర విమానాలను ఉపయోగించారు. ఆయా ఎక్కడైతే దాడి జరుగుతుంది అనుకుంటారో అక్కడ. అంటే భారతదేశం పౌరుల మీద యుద్ధం చేయదు, యుద్ధ నీతిని తప్పదు, ఉగ్రవాదం మీదే మా యుద్ధం అని చెప్పేసిన భారతదేశం చెప్తా ఉంది. కాబట్టి పాకిస్తాన్ ప్రజల మీద మా యుద్ధం కాదు, ఉగ్రవాదం మీద యుద్ధం, ఉగ్రవాద ప్రమాదం మీద యుద్ధం, మా యొక్క భారతదేశ సార్వభౌమాధికారాన్ని అంతర్గతంగా అల్లకల్లోలం చేయడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, దానికోసం మేము ఫైట్ చేస్తున్నాము అని భారతదేశం చాలా స్పష్టంగా చెప్తోంది. అయితే మనం కొంతమంది ఏమనుకుంటున్నాం అంటే, ఆ భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా పాకిస్తాన్ వాదులు అనే ఒక ఆలోచన వచ్చేది. అది కరెక్ట్ అయిన అంశం కాదు. ఎందుకంటే ఒక 5%, 4%, 3% పాకిస్తాన్ ని మద్దతు ఇచ్చేటువంటి దేశద్రోహులు ఉన్నమాట వాస్తవం. వాళ్ళని ఎలాగ కంట్రోల్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని కట్టడిలో పెట్టాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలో చూడాలి. కానీ మిగిలిన ముస్లింలందరూ కూడా వాళ్ళు ఓపెన్ గా వచ్చి చెప్తున్నారు, మేము భారతదేశ పౌరులం, మేము భారతీయులం, పాకిస్తాన్ మురదాబాద్ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ముస్లిమ్స్ కూడా ఈ రోజున ఈ ఏదైతే స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉందో, అక్కడ పోరాటం సరిహద్దులో పోరాటం జరుగుతూ ఉందో, ఆ పోరాటానికి వీధుల్లోకి వచ్చి మద్దతు ఇచ్చి వాళ్ళ యొక్క దేశభక్తిని కూడా పరిపూర్ణంగా, ఇప్పటికే కొంతమంది వస్తున్నారు వేరే విషయం, పరిపూర్ణంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం అయితే ముస్లిం సోదరులకు కూడా ఉందనేది ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. ఏమైనప్పుడు కూడా ఇప్పటికీ యుద్ధం అనేది ఆగినా, శాంతి చర్చలు అన్నా, బోర్డర్ లో భారతదేశం సంబంధించిన సెక్యూరిటీ పకడ్బందీగా రోజువారీ రక్షణ కల్పించకపోతే, ఏ రోజైనా ఈ యొక్క చర్చలని, ఈ యొక్క ఆమోదాన్ని ఉల్లంఘించి భారతదేశ సరిహద్దులు దాటి భారతదేశం మీద కుట్రపూరితంగా కాల్పులు జరిపి ప్రాణ నష్టం జరిపించే ప్రమాదం ఉంది. కాబట్టి అటువైపు చర్చలు జరుగుతున్నా, సీజ్ ది ఫైర్ అన్నా, బోర్డర్ లో మన దేశాన్ని రక్షించేండి వీర జవాన్లు, వీరపుత్రులు, భారత మాతని రక్షించడానికి కంకణం కట్టుకొని వెళ్ళినటువంటి ఆ త్రివిధ దళాల వాళ్ళు నిద్రపోకుండా కాపలా కాసి ఈ దేశ ప్రజలను కాపాడే పరిస్థితి ఉత్పన్నంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. పాకిస్తాన్ ని పొరపాటును కూడా నమ్మడానికి వీలే లేదనేది గత యుద్ధ చరిత్ర చూసుకున్నా చాలా స్పష్టంగా వాళ్ళ కుయుక్తులు, యుద్ధ నీతిని ఉల్లంఘించడంలో ఆదితేరిన అంద్యవేసిన చెయ్యి, ఇవన్నీ చూసిన తర్వాత మనం జాగ్రత్తగానే ఉండాలి. కొంతమంది ఏమంటున్నారంటే, అసలు యుద్ధం జరుగుతుంది కదా, అసలు దాన్ని లేపేస్తే పోయేది కదా, ఎందుకు రాజీకి అంగీకరించింది భారతదేశం అని కూడా అంటున్నారు. అని ఇక్కడ ఒక రాజనీతిని మనం గుర్తించాలి. ఎందుకంటే ఒక అమెరికా లాంటి దేశమో లేకుంటే కొన్ని దేశాల వాళ్ళు
ఈ యొక్క సీజ్ ది ఫైర్ అని చెప్పేసి చర్చలు 2 రోజుల పాటు చర్చలు జరిగిన తర్వాత లేదు మేము యుద్ధమే చేస్తామనంటే భారతదేశం మీద ప్రపంచవ్యాప్తంగా నిందపడే అవకాశం ఉంది. యుద్ధాన్ని ఆకాంక్షిస్తున్నారు, శాంతికి వ్యతిరేకంగా ఉన్నారు భారతదేశం అని నిందపడే అవకాశం ఉంది. ఆ నిందను తప్పుకోవడానికి తాత్కాలికంగా అంగీకరించారు తప్ప ఎక్కడా కూడా మేము నీరిస్తాము లేకపోతే మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము ఏమీ అంగీకారం లేదు. అవును, నీళ్లు ఇప్పటికీ మనం ఇవ్వట్లేదు పాకిస్తాన్కి, లేదంటే వాళ్ళతో పెట్టుకుంటే డిమాండ్స్ మనం ఏమీ లొంగలేదు. కానీ తాత్కాలికంగా సీజ్ ది ఫైర్ అన్నాం తప్ప శాశ్వతంగా కాదు. ఏదైతే మన డిమాండ్లు అంగీకరించకపోతే మళ్ళా యుద్ధం తప్పదు. ఎందుకంటే భారతదేశం కూడా శాంతియుత వాతావరణంలో ఉంది, యుద్ధం వద్దనుకుంటుందనే అభిప్రాయం ప్రపంచ దేశాలకు వెళ్ళింది. ఇప్పుడు మేము కాదు మేము యుద్ధమే చేస్తామంటే యుద్ధాన్ని ఆకాంక్షించే దేశంగా భారతదేశానికి ముద్రపడి ఉండేది. తప్పించుకొని పాకిస్తాన్ యొక్క కుట్రపూరితమైన కుతంత్రాలను ప్రపంచ దేశాలకు జారీ చేసి తీవ్రవాదాన్ని ఏ విధంగా వాళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నారో, దానికి ఏ విధంగా రక్షణ కల్పిస్తా ఉన్నారో, ఏ విధంగా మనం చూసాం కదా. వాళ్ళు ఎంత చెప్పినా కానీ తీవ్రవాదులు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో తీవ్రవాద నాయకుల సమక్షంలో సైనికుల సమక్షంలో ఏ విధంగా ఆ అంత్యక్రియలు చేశారో మనం చూసాం. అది స్పష్టంగా ప్రపంచ దేశాలకు అర్థమైంది. తీవ్రవాదులకు కూడా దేశం వాళ్ళకు గర్వించే విధంగా వాళ్ళ దేశ జెండాని కప్పి అలానే సైనికులు అక్కడ ఉండి ఇవన్నీ చేశారంటే తీవ్రవాదులకి పాకిస్తాన్ సైనికులకి పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చెప్పకనే ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ చెప్పింది. భారతదేశం యొక్క వాదనకి మరొక సాక్ష్యాన్ని వాళ్లే స్పష్టంగా చూపించారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. అది తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశమే. ఈరోజు తాలిబన్లు కూడా మనకు అనుకూలంగా వస్తా ఉన్నారు. తాలిబన్లకు మన ఆ దేశానికి మనం సహాయం చేశాం కాబట్టి తాలిబన్ లాంటి వాళ్ళు కూడా మనకు సహాయంగా వస్తున్నారంటే, అలాగనే అనేక దేశాలు మనకు సహాయం వస్తుందంటే డెఫినెట్ గా పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది. ఇంకా దిక్కు దివాణం లేదు, కాళ్ల బేరానికి రావడం తప్ప ఇంకో మార్గం లేదనేది అయితే పాకిస్తాన్ ఒంటరంటే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమే అక్కడ ఒంటరైంది. ఎందుకంటే పౌరులకు కూడా ఈవెన్ భారత్ తో యుద్ధం చేయడం అక్కడ పాకిస్తాన్ పౌరులకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగలేదు, మనకి తినడానికి సరిపడా ఫుడ్ ఉంటే చాలు, సింధు జలాలు ఆపిపోతుంది, వాళ్ళు ఇంకా క్లిష్టం అయిపోయింది వాళ్ళ పరిస్థితి. కాబట్టి వాళ్ళు కనీసం ఆ నిత్యావసరాలు ఉంటే చాలు అన్న ఒక ఆలోచనలో మాత్రమే ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఒకవైపు, మరొక వైపు బలూచిస్తాన్ కూడా వేర్పాటువాదంతో అంటే మాకు వేరే దేశం కావాలనేసి పాకిస్తాన్ మీద దాడి చేయడం కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఇటువైపేమో భారత్కి ప్రతి ఒక్క పౌరుడు కూడా నేను అవసరమైతే బార్డర్లోకి వెళ్ళి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాను, నేను ఒక సైనికుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నానంటూ 140 కోట్ల మంది కూడా రెడీగా ఉన్న నేపథ్యంలో అటువైపేమో ఒక ప్రభుత్వానికి ఆర్మీ చీఫ్కి ఒకరు ఒకటి మాట్లాడతారు, ప్రభుత్వానికి ఆర్మీ మద్దతు ఉండదు, ఆర్మీ చెప్పేది ప్రభుత్వం వినదు. సో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నిజంగా అసలు ఇన్ని అవకతవకల నేపథ్యంలో వాళ్ళు ఎలా అలా మాట్లాడగలుగుతున్నారు అంటున్నారు. అది మేకపోతే కాదు మేడం గారు అండి. అలానే 2 కాళ్ళు లేని వాడు కూర్చుంటే నేను లెగిస్తే మనిషిని కాదంటాడు కదా. వాడు ఎక్కడానికి కాళ్ళు ఉండవు కానీ లెగిస్తే మనిషిని కాదంటాడు. ఆ విధంగా ఈ రోజున పాకిస్తాన్ మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి జాగ్రత్త అది ఇదని చెప్పేసి రెచ్చిపోతా ఉన్నారు. తర్వాత యుద్ధం ప్రారంభమైన తర్వాత వాళ్ళ నోళ్లు కట్టివేయబడ్డాయి కదా. డెఫినెట్ గా ఆర్థిక యొక్క సంక్షోభం పాకిస్తాన్ లో కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కదా, ప్రజా తిరుగుబాటు కనబడుతుంది కదా. మీరు చెప్పినట్టుగా భారతదేశంలో ఆ పరిస్థితి లేదు కదా. భారతదేశంలో పార్టీలన్నీ ఏకమైపోయినాయి కదా భారతదేశ భౌమత్వాన్ని కాపాడుకోవడానికి. అలానే యువత కూడా మేము వస్తున్నాం, మాకు ఆజ్ఞలు ఇవ్వండి, మేము యుద్ధంలో సరిహద్దుల్లో సైనికులు సహాయపడతామనే ముందడుగు వేస్తున్నారు కదా. ఆ పరిస్థితి పాకిస్తాన్కి లేదు కదా. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి దేశభక్తులు భారతదేశంలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారతదేశానికి రక్షణ కల్పించుకోవాలి, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఏదైతే భావిస్తున్నారో వాళ్ళ సంఖ్య కోట్ల సంఖ్యలో ఉంది. దీన్ని ఆపు చేయటం ఎవరి తరం కాదు. పాకిస్తాన్ నుంచి సైనికుల్లో ఉన్న సైనికులు పోతూ ఉన్నారు, అధికారులు రాజీనామా చేసి కొత్త సైనికులు వచ్చే అవకాశం లేదు, ప్రజల యొక్క అభిమానం లేదు, ప్రజల యొక్క స్పందన లేదు, ప్రజా వ్యతిరేకత ఉంది అక్కడ యుద్ధం మీద. మీరు తప్పు చేశారు, ఈ ఉగ్రవాదుల్ని మనం ప్రోత్సహించడం తప్పు అనే అభిప్రాయం ఉంది ఈరోజు.
కాబట్టి దాదాపుగా 100 మంది ఉగ్రవాదుల్ని నాయకుల్ని ఒకేసారి ధ్వంసం చేసి వచ్చిన వీర మహిళలను చూసిన తర్వాత వాళ్ళకి ఉగ్రవాదం సంబంధించిన వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదుగా ఉన్న వాళ్ళని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం గౌరవంగా భారతదేశానికి సరెండర్ చేస్తే భారతదేశం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ కూడా ఆ రక్షణగా పాకిస్తాన్ కూడా ఒక మంచి పేరు తీవ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఇప్పటికైనా అనే ఒక అభిప్రాయం ఏర్పడుద్ది. లేకపోతే పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాకిస్తాన్ సైనికులు పాకిస్తాన్ ప్రభుత్వం చేసే తప్పిదాల వలన పాకిస్తాన్ ప్రజలు సైతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం ఆలోచించాలి. భారతదేశం పెట్టినటువంటి డిమాండ్లు సహేతుకంగా ఉన్నాయి. ఆ సహేతుకమైనటువంటి డిమాండ్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఆమోదించాలి. తద్వారా యుద్ధ వాతావరణం రాకుండా సహకరించమందేం లేదు. పాకిస్తాన్ బాధ్యత. ఖచ్చితంగా అండి. సుబ్బారావు గారు, పాకిస్తానే తప్పు చేసింది, పాకిస్తానే యుద్ధం చేసింది, యుద్ధ నీతిని వక్రీకరించిన వాళ్లే, తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది వాళ్లే, అనవసరంగా బోర్డర్లలో మన విద్యా సంస్థల మీద, మిషనరీ విద్యా సంస్థల మీద, గురుద్వార లాంటి సంస్థల మీద దాడులు చేసింది వాళ్లే. మనం ఎక్కడ యుద్ధ నీతిని విన్నాడలేదు. యుద్ధ నీతి కట్టుబడి ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల యొక్క మద్దతు పొందడానికి కావాల్సిన ప్రయత్నం మనం చేశాం. ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క గౌరవాన్ని ఇనుమడుమ చేయడానికి విజయం సాధించాం. పాకిస్తాన్ తీవ్రవాదులను ప్రోత్సహిస్తుందని చెప్పడంలో సఫలీకృతమయ్యాయనేది చాలా స్పష్టం మేడం గారు. రైట్ సుబ్బారావు గారు, కరెక్ట్ అండి. సో కార్తిక్ గారు మీరు చెప్పండి. అంటే మనం చూస్తూనే ఉన్నాం పాకిస్తాన్ కి రాడార్ వ్యవస్థ కూడా అంత బాగాలేదు. ఒకవేళ భారత్ నుంచి ఏమైనా ప్రయోగిస్తే కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. దాన్ని అసలు ధ్వంసం చేయడం కాదు కదా, దాన్ని ఎదుర్కొనే పరిస్థితిలో కూడా లేరు. మరోవైపు ఆర్మీ ఒకవైపు రాజీనామాలు చేస్తూ వెళ్ళిపోతున్నారు, మేము యుద్ధం చేయలేమంటూ. ముఖ్యంగా చెప్పాలంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి అదృశ్యమైపోయారు, కనిపించట్లేదు. అంటే ఎప్పుడో ఒకసారి ప్రెస్ మీట్ కి కానీ ఏదైనా మీడియా ముందు వచ్చి ఒక మాట మాట్లాడి ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో ఆయన జాడే తెలియట్లేదు. ఎప్పుడైతే ఈ యుద్ధ వాతావరణం నెలకొందో అప్పటి నుంచి ఆయన కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో అసలు నిజంగా ఒకవేళ చర్చలు విఫలమై యుద్ధం చేయాల్సి వస్తే పాకిస్తాన్ అప్పుడు పరిస్థితి ఏంటి? అసలు నిజంగా యుద్ధం చేయడానికి వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర అంత సామర్థ్యం లేదని. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే నిజంగా అసలు తట్టుకుంటుందంటారా? తట్టుకోవడం పక్కన పెడితే కనీస పోటీ ఇస్తుందంటారా? ఖ్యాత కాని చావలేని పాకిస్తాన్ ఎందుకు యుద్ధాన్ని దిగింది? ఇది ఫస్ట్ మనం క్లారిటీ వస్తే మిగతా అన్ని క్లారిటీ వస్తాయి. నిజానికి తనకి భారత్ మీద పోరాడే సత్తా లేదన్న విషయం పాకిస్తాన్ ముందు నుంచే తెలుసు, ఇవాళ కాదు ముందు నుంచి తెలుసు. కానీ ఎందుకు కాలు చూపింది అంటే ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పబడుతుందంటే, మీకు బంగ్లాదేశ్ ఉదాహరణ తెలుసా? ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద దాడి చేస్తే ప్రైమ్ మినిస్టర్ అక్కడ నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చారు. అంతకుముందు శ్రీలంకలో ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆ దేశానికి సంబంధించిన ప్రధాని అధ్యక్షుడు దేశం శ్రీలంక లాగా బంగ్లాదేశ్ లాగా ప్రజలు పాకిస్తాన్ లో తిరుగుబాటు చేస్తా ఉన్నారు. పేదరికం కారణంగా, నిరుద్యోగం కారణంగా, ఆర్థిక అసమానతల కారణంగా అక్కడ ఆర్థిక సంక్షోభం ప్లస్ రాజకీయ సంక్షోభం కూరుకుపోయి ఉన్నాయి. ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళని గతంలో ఆర్మీ గెలలో పెట్టింది. అందులోనూ అక్కడ బెలిచిస్తాన్ ప్రాంతంలో మాకు సపరేట్ దేశం కావాలని అక్కడ ఆర్మీ పోరాటం చేస్తా ఉంది. దాదాపు 1/3 భూభాగాన్ని ఆ సైన్యం ఆక్యుపై చేసుకుంది. పాకిస్తాన్ సైనికులను వెనక్కి నెట్టి మరి ఇంకొక పక్కన సింధు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు భారతదేశంలో కలుస్తామని పోరాటం చేస్తా ఉన్నారు. ఇంకొక పక్కన పిఓకేలో ఉన్న ప్రజలు అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజలు మేము భారతదేశంలో భాగమవుతాం. ఎందుకంటే పక్కనే భారత భూభాగంలో 70% కాశ్మీర్ ఉంది, పాకిస్తాన్ ఆధీనంలో 30% కాశ్మీర్ ఉంది. అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. వాళ్ళు చాలా క్లియర్ గా చూస్తున్నారు భారత భూభాగంలో కాశ్మీర్ లైఫ్ స్టైల్ ఏ రకంగా మారిపోయింది, వాళ్ళు ఏ రకంగా బాగుపడుతున్నారు. ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత కాశ్మీర్ టూరిస్ట్ ప్లేస్ అయింది. అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ ఆదాయం పెరిగింది. టూరిజం వల్ల వాళ్ళ ఆర్థిక స్తోమత పెరిగింది, ఆదాయం, ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టి మేము కూడా భారతదేశంలో పోతే మాకున్న పేదరికం పోతుంది, మాకున్న నిరుద్యోగం పోతుంది, భారతదేశంలో అవకాశాలు దొరుకుతున్నాయి, మేము పాకిస్తాన్ ఉండటం వల్ల పేదరికంలో ఉన్నామని పిఓకే ప్రజలు పోరాటం చేస్తున్నవేరా. భారతదేశం మీద వ్యతిరేకత తీసుకురావాలి. తర్వాత పాకిస్తాన్ ప్రజలందరినీ ప్రభుత్వం వెనకాల ర్యాలీ చేసుకోవాలంటే, పాకిస్తాన్ లో ఉన్న అంతర్గత ఉద్యమాన్ని ఆపుకోవాలంటే వాళ్ళకున్న 2 మార్గాలు. ఒకటి దేశభక్తిని లేపాలి, 2 మతభక్తిని లేపాలి. ఎందుకంటే పాకిస్తాన్ లో మతం ఎక్కువ, మతపరమైన భక్తి ఎక్కువ.
కాబట్టి ఈ రెండింటిని ఆసరా తీసుకొని భారతదేశంలో కనుక మతపరమైన దాడి చేస్తే, భారతదేశంలో కల్లోలం సృష్టిస్తే, దాని ద్వారా పాకిస్తాన్ లో జనమంతా ఏకమవుతారు, ప్రభుత్వం వెనకాలకి వస్తారు, ఈ అంతర్గత ఉద్యమాలన్నీ ఆగిపోతాయని ఉగ్రవాదుల ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వమే డబ్బులిచ్చి మరి వాళ్ళ భారతదేశంలోకి చొరబాటు చేపించేసి కాశ్మీర్ లో ఉగ్రదాడి చేపించింది అనేది నా బలమైన అనుమానం. ఇప్పుడు గతంలో దుర్గా చూడు, ముంబైలో దాడులు జరిగాయి, హైదరాబాద్ లో మీరుంటున్న దిల్షు నగర్ లో బాంబు జరిగాయి, తర్వాత లుంబిని పార్క్, కోటి అనేక ప్రాంతాల్లో గతంలో బాంబులు పేలులు జరిగాయి, ఇలా అనేక ఉగ్రదాడి దేశం జరిగాయి. కానీ మతవాడికి ఏం చంపలే, ఎవరు ఎదురుగా కనిపిస్తే వాళ్ళని చంపారు. కానీ కాశ్మీర్ లో మతాన్ని కేవలం అడగటం మాత్రమే కాదు, జిప్పునిప్పించి ప్రైవేట్ పార్టీ చెక్ చేసి మరి నిర్ధారించుకొని చంపారు. ఎందుకు? మతం పేరుతో ఎస్టాబ్లిష్ చేస్తే భారతదేశంలో హిందువులు ముస్లింలే తిరుగుబాటు చేస్తారు, హిందువులు ముస్లింలే తిరుగుబాటు చేస్తున్నారు భారతదేశంలో అనేది కనుక పాకిస్తాన్ లో చూపించగలిగితే, భారతదేశంలో పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం అంతా ఐక్యమవుతారు, ప్రభుత్వం వెనకాలకు వస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్నదంతా ముస్లింసే కదా దాదాపుగా, వాళ్ళంతా ఒకటవుతారు, భారతదేశానికి వ్యతిరేకంగా ర్యాలీ అవుతారు. ఎందుకంటే వాళ్ళంతా భారతదేశంలో కలిసిపోతాం అంటున్నారు కాబట్టి వాళ్ళని భారతదేశానికి వ్యతిరేకంగా ర్యాలీ చేయొచ్చు అనే కారణం చేత పాకిస్తాన్ లో వాళ్ళు టెర్రర్ దాడి చేయించారు, అదే కాశ్మీర్ లో టెర్రర్ దాడి చేయించారు. చేపించిన తర్వాత దానికి ప్రతిగా ఎవరైతే టెర్రర్ దాడి చేయించారో, ఎక్కడైతే ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయో అవంతా కూడా మన గూఢాచార్య వ్యవస్థ కనిపెట్టింది. పాకిస్తాన్ లో 25 ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, అది పాకిస్తాన్ లో ఉన్నాయి, తర్వాత పిఓకేలో ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తించిన తర్వాత చాలా క్లియర్ గా అప్పుడు భారతదేశం తీసుకున్న డెసిషన్ ఏంటంటే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయాలి. ఆపరేషన్ సింధూర్, భార్యల కళ్ళ ముందే భర్తను చంపి భార్యల సింధూరాన్ని తెలిపేశారు కాబట్టి, భారతీయ సాంప్రదాయాన్ని విక్రించారు కాబట్టి, అందులోనూ భారత ప్రధానిని పేరు పెట్టి తోలనాడారు కాబట్టి మనమేంటో చూపించాలి. ప్రభుత్వం ఏమన్నాం, ఆర్మీ వెంటనే రంగంలో దిగి పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి ప్రపంచాన్ని చూపించే పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో నేను మళ్ళా చాలా క్లియర్ చెప్తున్నా. మన యుద్ధ విమానాలు మే 7వ తారీఖు రాత్రి 1:28 మన యుద్ధ విమానాలు పాకిస్తాన్ లో పోయి, మన రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ లోకి పోయి దాదాపు 900 కిలోమీటర్ల లోపలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే వాళ్ళ రాడార్ వ్యవస్థ కనిపెట్టకపోయింది. అంటే వాళ్ళ రాడార్ వ్యవస్థ చైనా నుంచి తీసుకున్నారు, ఆ రాడార్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ వన్ గుర్తుపెట్టి, రాడార్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఆ ఉగ్రవాద శిబిరం మీద దాడి చేసి మళ్ళా క్షేమంగా మనం వెనక్కి తిరిగి వచ్చాం. ఇంకోటి ఏంటంటే ఈ యుద్ధాన్ని నడిపింది 2 మహిళలు, ఒకళ్ళు ఎమ్ని సింగ్ అంటే సిక్కు, ఇంకొకళ్ళు కురేషి ఒక ముస్లిం మహిళ. వీళ్ళు యుద్ధాన్ని నడిపారు. అంటే మహిళల సింధూరాన్ని చేర్పేశారు కాబట్టి మహిళల చేత యుద్ధాన్ని నడిపించి మన సత్తా ఏందో ఉగ్రవాదులు చూపించాం. దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. మనం చంపేసింది కేవలం ఉగ్రవాదుల్ని, పాకిస్తాన్ సైన్యాన్ని కాదు, పాకిస్తాన్ పౌరుని కాదు, ఉగ్రవాదులు మాత్రమే చంపేశాం. పాకిస్తాన్ లో ఉన్నటువంటి 4 ఉగ్రవాద శిబిరాల మీద, పిఓకే ప్రాంతంలో ఉన్నటువంటి 5 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశాం. అయితే ఆ ఉగ్రవాదుని వెనకేసుకొచ్చినటువంటి పాకిస్తాన్ ఆ ఉగ్రవాదుల తరఫున మనకి కవింపు చేసింది, యుద్ధాన్ని దిగే ప్రయత్నం చేసింది, మన దేశం మీద దాడికి వచ్చే ప్రయత్నం చేసింది. దాడికి వచ్చే సమయంలో ప్రతి దాడిని తిప్పికొట్టాం. నేను 2-3 ఉదాహరణ చెప్తానండి. ఏంటి, పాకిస్తాన్ కొన్ని యుద్ధ విమానాన్ని అక్కడ లాహోర్ నుంచి వదిలితే ప్రతి యుద్ధ విమానాన్ని గాల్లోనే పేల్చేసాం, ప్రతి డ్రోన్ ని గాల్లోనే పేల్చేసాం. ఆ గాల్లో మన భారత్ దాకా తాకలే, మన భారత భూభాగం దాకా రాలే, వాళ్ళ దేశంలో ఎగరగానే కాల్చి పడేగానే అది పాకిస్తాన్ భూభాగంలోనే పడి బాంబుల్లా పేలే. చివరికి ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ ఇంటి దగ్గర కూడా పేలింది. చివరికి ఆ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నాకే ప్రాణాలు ఉందనుకొని పారిపోయి కలుగులో దాక్కున్నాడు, గుంట నగలాగా ఎలకలాగా దాక్కున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, సరే అదొక సంఘటన. రెండో సంఘటన, ఇప్పుడు మన తెలుగు మురళి నాయక్ చనిపోయాడు, అనంతపురం జిల్లా సంబంధించిన, అంటే ఇప్పుడు సత్యసాయి జిల్లా ఒక గిరిజన బిడ్డ మురళి నాయక్ యుద్ధంలో చనిపోయాడు. తను చనిపోతూ కూడా ఒక్కరిని భారతీయుని చంపాలంటే 14 మంది పాకిస్తానీ చనిపోవాలని నిరూపించారు. అంటే అతన్ని చంపడానికి 14 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోవాల్సి వచ్చింది. అంటే మన భారతీయ సత్తా, భారత సైన్యం సత్తా ఇది. ఇంకోటి, పాకిస్తాన్ నుంచి వచ్చే యుద్ధ విమానాలన్నింటినీ కూడా మన S-400 రష్యన్ టెక్నాలజీతో భారత్ తయారు చేసుకున్నటువంటి, కొనుక్కున్నటువంటి 2018లో తీసుకున్నటువంటి S-400 ద్వారా మొత్తం యుద్ధ విమానాన్ని కొలాప్ చేశాం.
ఫస్ట్. తర్వాత మన ఐఎన్ఎస్ విక్రాంత్ వాళ్ళ కరాచీలోకి వెళ్ళి వాళ్ళ కరాచీ సీపోర్ట్ కరాచీది వరల్డ్ వైడ్ గా పాకిస్తానీ పెద్ద బిజినెస్, కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగే ప్రాంతం. అక్కడికి వెళ్ళి ఆ కరాచీ సీపోర్ట్ ధ్వంసం చేసాం. ఇక పాకిస్తాన్ నిద్రలేదు, పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు కరాచీ సీపోర్ట్ ధ్వంసం అయిపోయింది, ఇంకోవైపు లాహోర్ ఎయిర్ సిస్టమ్ ధ్వంసం అయిపోయింది. యుద్ధ విమానాలు భారతదేశం పాకిస్తాన్ లోకి వస్తున్నాయి, కానీ పాకిస్తాన్ ఒక్క యుద్ధ విమానం కూడా భారత్ గగనతలంలోకి రాలేకపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు అమెరికాని శరణ వేడారు, మన్ని శరణ వేడారు యుద్ధాన్ని ముగించాలని చెప్పేసి. యుద్ధానికి కోల్పోయింది వాళ్ళు, ఉగ్రవాదులు తరఫున యుద్ధానికి వచ్చింది వాళ్ళు, కాశ్మీర్ పేరుతో మనకి రెచ్చగొట్టింది వాళ్ళు. కాశ్మీర్ మా నరవన్నాడు ఒకడు, వెన్నుముకన్నాడు ఒకడు, కానీ యుద్ధాన్ని చేయలేక దండం పెట్టి మేము లొంగిపోతామని చెప్పారు చివరికి. ఇవాళ శాంతి చర్చలు జరుగుతున్నాయి. మనం ప్రధానంగా 5 డిమాండ్లు పెడుతున్నారని చెప్పి నాకున్నటువంటి నమ్మకం. ఒకటి, కాశ్మీర్ మీద ఇంకొకసారి మాట్లాడొద్దు. కాశ్మీర్ మా నరవని గాని వెన్నుముకని గాని ఇలా ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ ఇవ్వద్దు. కాశ్మీర్ మీద మాట్లాడితే బాగోదు. కాశ్మీర్ మా భారత భూభాగం, భారత అంతర్భాగం. రెండోది, పిఓకే కూడా మాదే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉన్న భూభాగం కూడా మాదే. ఖచ్చితంగా ఆ భూభాగాన్ని మాకు ఇచ్చేయాల్సిందే. రెండోది, ఇప్పటికిప్పుడు అది ఓకే గాని అక్కడ మీరు ఉగ్రవాద శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు, అక్కడ నుంచి ఉగ్రవాదులు ట్రైన్ అవుతున్నారు. మొన్న భారతదేశం మీద కాశ్మీర్ లో చేసిన ఉగ్రదాడిలో పాల్గొన్న 9 ఉగ్రవాదులు కూడా అక్కడే ట్రైన్ అయ్యారు, అక్కడి నుంచి ఆయుధాలు పొందారు. కాబట్టి ఆ పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నీ ఎత్తేయాలి, అలానే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నీ ఎత్తేయాలి అనేటువంటిది రెండో డిమాండ్. మూడో డిమాండ్, హఫీజ్ సయ్యద్ ఎవరైతే లష్కరే తోయిబా హెడ్ ఉన్నాడో అతన్ని, తర్వాత అజూర్ మహమ్మద్ ఎవరైతే జైషే మహమ్మద్ హెడ్ ఉన్నాడో అతన్ని, ఎందుకంటే వీళ్ళిద్దరూ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు. ఇప్పుడు హఫీజ్ సయ్యద్ ఏమో మన కాశ్మీర్ లో ఉగ్రదాడికి సూత్రధారి, తర్వాత ఈ జైషే మహమ్మద్ సంబంధించినటువంటి అజల్ మహమ్మద్ ఏమో గతంలో పార్లమెంట్ మీద దాడి చేయించాడు, తర్వాత ఆర్మీ క్యాంపుల మీద దాడి చేయించాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా మీ పాకిస్తాన్ ఆర్మీ రక్షణలో ఉన్నారు, మీ ఆర్మీ క్యాంపుల్లో ఉన్నారు, మీ ఆర్మీ క్యాంపుల మీద దాడి చేయదలుచుకోలేదు కాబట్టి ఆ ఇద్దరు బతికారు, లేకపోతే ఆ ఇద్దరిని కూడా కొలాప్స్ చేసే వాళ్ళం, ఆ ఇద్దరిని మాకు అప్పచెప్పాల్సిందే అనేటువంటి డిమాండ్ మూడో డిమాండ్ గా కనపడతా ఉంది. నాలుగో డిమాండ్ గా, మీరు ఇంకెప్పుడు కూడా కవింపు చర్యలు ఇవ్వద్దు. మీరు కానీ మీ తరపున ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ భారతదేశంలో కనుక ఏదన్నా విధ్వంసం తలపెడితే దాన్ని యుద్ధంగానే మేము భావిస్తాము అనేటువంటిది ఖచ్చితంగా ఈ 4-5 డిమాండ్ మనం పాకిస్తాన్ ముందు ఉంచబోతున్నట్టు తెలుస్తా ఉంది. చాలా క్లియర్ గా పాకిస్తాన్ ఈ డిమాండ్ ఒప్పుకోవాల్సిందే, దీంట్లో ఏమి రాజీ ఉండేది లేదు. ఇంకొక మాట కూడా చాలా క్లియర్ గా, ఇలా పాకిస్తాన్ బలహీన చెంది భారత యొక్క బలగం ఏంటి ప్రపంచాన్ని తెలిసిపోయింది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం, ఉగ్రవాద శిబిరాన్ని నిర్వహిస్తుంది, ప్రపంచాన్ని చూపించాం. పాకిస్తాన్ లో ఉన్న అనేకత ప్రపంచాన్ని చూపించాం. భారతదేశంలో ఏదో మత కళాలే పరని పాకిస్తాన్ అనుకుంటే లేదు, మేమంతా ఒకటే అని చెప్పేసి మతాలు ఖచ్చితంగా, కులాలు ఖచ్చితంగా, వర్గాలు ఖచ్చితంగా, పార్టీని ఖచ్చితంగా మోడీ గారికి సపోర్ట్ చేసి, ప్రభుత్వానికి సపోర్ట్ చేసి, భారత ఆర్మీకి సపోర్ట్ చేసి మన ఐక్యతను చూపించాం. ఇంకోటి కూడా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం చాలా క్లియర్ చేసాం. ఆపరేషన్ సింధూర్ అని మనం పేరు పెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా ఒక ముస్లిం మహిళని, ఒక సిక్కు మహిళని, ఒక హిందూ పండిట్ని, ఈ ముగ్గురిని కూడా పెట్టి మన ఐక్యత, మేము ఒకటే, మాకు మతాల పరమైన ద్వేషం ఉండదు, విద్వేషం ఉండదు, మేము భారతీయులమి, మేము అంతా ఐక్యంగానే ఉంటాం, మా ఐక్యతను ఎవరు చెదపలేరు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా చూపించాం ఈ ప్రపంచానికి. రెండోది, ఈ ప్రపంచం కేవలం పాకిస్తాన్ కాదు, ఇలా ప్రపంచం భయపడతా ఉంది. భారత్ దగ్గర ఆకాశ టెక్నాలజీ ఉంది, భారత్ దగ్గర S-400 ఉంది, భారత్ దగ్గర ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. ఏ రంగంలో చూసినా, వైమానిక రంగంలో చూసినా, నౌకా రంగంలో చూసినా, లేదు ఫిజికల్ ఆర్మీలో చూసినా భారత్ దగ్గర మంచి టెక్నాలజీ ఉంది. ఇవాళ చైనాకు సంబంధించిన యుద్ధ విమానాలు కానీ, తర్వాత అమెరికాకు సంబంధించిన F-16 కానీ పాకిస్తాన్ వదిలినప్పుడు కూడా ఆ F-16 కూడా భారత భూభాగంలో రాలేకపోయిందంటే అమెరికా యుద్ధ విమానాన్ని, చైనా యుద్ధ విమానాన్ని కూడా ఎదుర్కొనే కెపాసిటీ భారతదేశం దగ్గర ఉంది. భారతదేశంతో పెట్టుకోలేమని చెప్పేసి ఈ ప్రపంచానికి అర్థమైంది. రెండోది, ఇంకొక మొన్నటి దాకా చరిత్రలో మనం రష్యా బలగాలు గొప్పతనం చదువుకున్నాం, బ్రిటిష్ బలగాలు గొప్పతనం చదువుకున్నాం, చైనా బలగాలు గొప్పతనం చదువుకున్నాం. రేపు రాబోయే కాలంలో చరిత్రలో భారత బలగాల గొప్పతనాన్ని చదువుకోవాలి. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను చాలా క్లియర్ గా. ఇప్పటి వరకు గూఢచార వ్యవస్థ అంటే ఏమంటాం మనం, ఇజ్రాయెల్ కున్న మజూద్, అదేదో గొప్ప గూఢచార వ్యవస్థ అనుకుంటాం. కాదు, అంతకంటే గొప్ప గూఢచార వ్యవస్థ రా 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 అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే, మన గూఢచార వ్యవస్థ ఎంత గొప్పదంటే, ఇవాళ అమెరికా గతంలో ఇరాక్ మీద దాడి చేసింది,
ఇరాక్ మీద ఎందుకు దాడి చేస్తున్నావు అమెరికా అంటే అప్పుడు మనకు ఉంటది కదా, చీమా ఎందుకు పుట్టావని నా బంగారు పుట్లో ఏది పెడితే పుట్టినా అన్నట్టు అమెరికా ఇరాక్ మీద ఎందుకు దాడి చేస్తున్నావు అంటే సద్దాం హుసేన్ అనేవాడు ఉగ్రవాదాన్ని పెంచుతున్నాడు, అక్కడ అణ్వాయుధాలు దాడి చేస్తున్నాడు, అందుకే దాడి చేస్తున్నా అని చెప్పింది. మరి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తుంటే ఆఫ్ఘనిస్తాన్ మీద ఎందుకు దాడి చేస్తున్నావు అమెరికా అని అడిగాం. అయితే అక్కడ కూడా ఉగ్రవాదులు ఉన్నారు, అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు అని చెప్పింది. కానీ అక్కడ అమెరికా ఎక్కడ కూడా అణ్వాయుధాలు చూపించలేకపోయింది, అమెరికా ఎక్కడ కూడా ఉగ్రవాదులు చూపించలేకపోయింది. కానీ ఇలా ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారో భారతదేశం ప్రపంచాన్ని చూపించింది, భారత గూఢాచార వ్యవస్థ ప్రపంచాన్ని చూపించింది. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ మన ఆర్మీ, దట్ ఈజ్ మన అని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పగలను. మనం గర్వించాల్సినటువంటి రోజు ఇలా ప్రపంచానికి మన గొప్పతనం తెలిసింది, మన సత్తా ఏంటో తెలిసింది. ఈ పాకిస్తాన్ అనేది పిల్లవచ్చా మనముందు, నాట్ ఓన్లీ పాకిస్తాన్, ఈ పాకిస్తాన్ మాత్రమే కాదు అమెరికాకి తడగొట్టించాం, చైనాకు కూడా తడగొట్టించాం అనేది చాలా క్లియర్గా చెప్తాను మనం. రైట్ కార్తిక్ గారు. సుబ్బారావు గారు, మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న విషయాల్లో చూస్తే ఏ రకంగా కూడా భారత్ కి పోటీ ఇచ్చే పరిస్థితులు అయితే ఖచ్చితంగా పాకిస్తాన్ లేదని తెలుస్తున్న నేపథ్యంలో మరి నిజంగా ఒకవేళ అలాంటి చర్చలు కనుక సఫలం కాని పరిస్థితుల్లో పాకిస్తాన్ మళ్ళీ కాళ్ళబేరానికే వస్తుందంటారా? ఒకటండి, చర్చలు సఫలీకృతమైతే పాకిస్తాన్ తన మనుగడను కొనసాగించుకోగలదు. చర్చలు కనుక విఫలమైతే డెఫినెట్ గా ఉగ్రవాదాన్ని మేము ప్రోత్సహిస్తాము అని చెప్పేసి నినాదం పెట్టుకుంటే డెఫినెట్ గా భారతదేశానికి పాకిస్తాన్ శత్రువే. ఖచ్చితంగా పాకిస్తాన్ భారతదేశానికే కాదు, ప్రపంచంలో తీవ్రవాదాన్ని వ్యతిరేకించే దేశాలన్నిటికీ శత్రువే. ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితికి ఇతర దేశాల నుంచి అప్పులు కూడా పుట్టనే పరిస్థితి ఉత్పన్నమవుద్ది, అంతర్గత తిరుగుబాటు వస్తుంది. కాబట్టి సైనికులు లేకుంటే సైనికాధిపతిలో ఇప్పటికే దేశ ప్రధాని పారిపోయారు. రేపు ఎవరైతే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో ఆ దేశంలో ఉన్నటువంటి సైనికాధిపతులను కానీ పాలకులను కానీ పారదోరే పరిస్థితి పాకిస్తాన్ ప్రజలు తీసుకుని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి ఉత్పన్నం కాబోతుంది అనేది వాస్తవం. ఖచ్చితంగా సుబ్బారావు గారు. కాబట్టి పాకిస్తాన్ ప్రజల మీద భారతదేశానికి వ్యతిరేకత లేదు, అవును, ఉగ్రవాదం మీదే. ఉగ్రవాదం వల్ల ప్రమాదం సంభవిస్తుంది. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో హైదరాబాదు, బాంబే, ఢిల్లీ తదితర ప్రాంతాలలో బ్లాస్టింగ్లు చేసి అమాయకుల యొక్క ప్రాణాలను హతమారుస్తున్నారు. అలానే కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో అమాయకుల్ని హతమార్చారు. కాబట్టి ఇటువంటి తీవ్రవాదాన్ని అరికట్టడానికి కంకణం కట్టుకున్న దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చూస్తా ఉన్నాయి. ఖచ్చితంగా సుబ్బారావు గారు. కాబట్టి డెఫినెట్ గా పాకిస్తాన్ కి భారతదేశంలో పోటీ పడేటువంటి ఆయుధాలు లేవు, ఆ సైనిక శక్తి లేదు, పాలకుల యొక్క దగ్గరుండి ధైర్యం చెప్పేటటువంటి స్తోమత లేదు. అవును, ధైర్యం చెప్పే స్తోమత లేదు. కార్తిక్ గారు రైట్ వస్తున్నాం ఒక్క నిమిషం. ఎస్ అండి సుబ్బారావు గారు, మీరు అన్నట్లు నిజంగా కూడా పాకిస్తాన్ ఏ రకంగా కూడా భారత్ని ఎదిరించే పరిస్థితిలో కాదు, కనీసం పోటీ ఇచ్చి మనం ఒకవేళ దాడి చేస్తే తట్టుకునే కెపాసిటీ కూడా లేదని అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఎస్ కార్తిక్ గారు చెప్పండి, మరి మీ ఒపీనియన్ ఏంటి ఫైనల్ గా? అసలు నిజంగా ఇలాంటి పరిస్థితులు ఒకవేళ ఉత్పన్నమైతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? నేను ఒక విషయాన్ని చాలా క్లియర్ గా ప్రపంచాన్ని కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. భారతదేశం మీ అందరికీ చూపించింది, కళ్ళ కట్టినట్టు చూపించింది ఉగ్రవాదం ఎక్కడుంది అనేటువంటిది. ఈ దేశంలో ఈ ప్రపంచంలో 58 ఉగ్రవాద శిబిరాలు కనుక ఉంటే దాంట్లో 47 ఆర్గనైజేషన్స్ పాకిస్తాన్ లో ఉంటాయి. ఆ విషయాన్ని చాలా క్లియర్ గా భారతదేశం చూపించింది కళ్ళ కట్టినట్టు. అమెరికా గతంలో టెర్రరిజానికి వ్యతిరేకంగా చెప్తూ ఉండేది. 2001లో అమెరికాలో ట్విన్ టవర్స్ మీద దాడి జరిగితే 3000 మంది అమెరికన్లు చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు పెంచినటువంటి ఉగ్రవాదమే, వాళ్ళు పెంచినటువంటి ఆల్ఖైదానే, వాళ్ళు పెంచినటువంటి బిన్ లాడెన్ వాళ్ళ మీద దాడి చేసి చెప్పాడు. అప్పటి నుంచి ఉగ్రవాదం ఇరాక్ మీద దాడి చేసిన, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసిన ఉగ్రవాదం కోసమే దాడి చేశారని చెప్తుంది. ఇలా ఉగ్రవాదం ఎక్కడుందో ప్రపంచాన్ని చూపించింది. కాబట్టి మనం అమెరికా క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే, మీరు కాశ్మీర్ మీద మాట్లాడడం మానేసి ట్రంప్ గారు $1 బిలియన్ ఏదైతే IMF నుంచి పాకిస్తాన్ అప్పిస్తున్నారో అప్పును ఆపండి, ఇవ్వకుండా చేయండి. ఎందుకంటే మీరు అప్పు ఇస్తూ మళ్ళా పాకిస్తాన్ కి ఆ డబ్బులతో ఆయుధాలు అమ్ముతారు. మీరు ఆయుధాల వ్యాపారం చేసుకోవడానికి, పాకిస్తాన్ లో తీవ్రవాదాన్ని పెంచి పోషించడానికి మీరు ఆ $1 బిలియన్ అంటే భారత కరెన్సీలో 8,000 కోట్ల రూపాయల డబ్బులు మీరు అప్పిస్తున్నారు. ఆ 8,000 కోట్లలో మళ్ళా మీరే తీసుకొని ఆయుధాలు పాకిస్తాన్ చేపిస్తారు. ఆ పాకిస్తాన్ ఏమో ఆయుధాలు టెర్రరిస్టుల చేతికి, ఆర్మీ చేతికి ఇస్తుంది. వాళ్ళు రెచ్చిపోయి ఇస్తారని చేస్తారు. కాబట్టి మీరు $1 బిలియన్ అప్పు ఇవ్వడం మానేయండి. నిజంగా టెర్రరిజానికి మీరు వ్యతిరేకమైతే మాత్రం
ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి కాబట్టి భారతదేశంతో మీరు కలిసి రండి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రతి ఉగ్రవాద శిబిరాన్ని ఏరివేయడానికి అమెరికా, ఇజ్రాయిల్ అన్ని దేశాలు కూడా, ఈవెన్ చైనా కూడా నేను తెలుసుకున్నా. చైనాకు ఒక విషయం చాలా క్లియర్ గా తెలుసుకున్నా, ఉగ్రవాదం పుట్టిందే ఎర్ర జెండాని చెప్పడానికి. ఇవాళ సోవియట్ యూనియన్ కుట్రగొల్చడానికి అమెరికా, బ్రిటన్ కలిసి ఉగ్రవాదాన్ని పెంచాయి. నీకు ఆ విషయం తెలిస్తే, నువ్వు కనుక నిజంగా కమ్యూనిస్ట్ అయి ఉంటే, నీ దేశంలో ఎర్ర జెండాని కనుక బతికించుకోవాలనుకుంటే ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయడం ఆపు. ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నటువంటి, పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ సపోర్ట్ చేయడం ఆపు. నువ్వు కూడా ఎలా ఉగ్రవాదం మీద పోరాటం చేయడానికి అమెరికాకి, తర్వాత చైనాకి, తర్వాత ఇజ్రాయెల్ కి, నేను అందరికీ కూడా చాలా క్లియర్ గా చెప్పాల్సుకున్నా. ఇవాళ ప్రపంచాన్ని శత్రు ఉగ్రవాదం, అది ఒక మతోన్మాదం, ఒక పిచ్చి ఉన్మాదం. తమ ముందు ఎవరు చంపుతున్నారో, ఎందుకు చంపుతున్నారో, ఎలా చంపుతున్నారో తెలియకుండా చంపేటువంటి ఉన్మాదం, ఉగ్రవాదం. ఆ ఉగ్రవాదాన్ని తరిమేయాల్సిన బాధ్యత ప్రపంచం అందరికీ ఉంది. దయచేసి ఈ ప్రపంచాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రతి దేశాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, భారతదేశంతో కలిసి రావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నా. రైట్ అండి కార్తిక్ గారు. ఎస్, అందరూ అనుకున్నట్లుగా ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే, పాకిస్తాన్ భారత్ ని ఆర్థిక పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, లేదంటే సైన్యం పరంగా అయినా, అంటే ప్రభుత్వ పరంగా ఏ రకంగా చూసినా భారత్ కి దరిదాపుల్లో కూడా పాకిస్తాన్ లేదు. ఖచ్చితంగా ఒకవేళ ఎటువంటి చిన్న చర్య తీసుకున్నా భారత్ పాకిస్తాన్ మీద పెద్ద ప్రభావం పడుతుంది. ఖచ్చితంగా కాళ్ళబేరానికి రావడం తప్ప ఖచ్చితంగా ఇంకొకటైతే లేదనుకోవచ్చు. ఆయుధ సంపత్తి విషయంలో చూసినా అంతే, ఏ విషయంలో చూసినా భారత్ ని ధీటుగా కాదు కదా, కనీసం మనం చేసే దాడికి దరిదాపుల్లో కానీ కనీసం ఒక చిన్న దాన్ని ప్రయత్నం తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేసే పరిస్థితులు అయితే పాకిస్తాన్ లేదని ఖచ్చితంగా అర్థమవుతుంది. ముందు వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, లేదా ప్రధాని, వాళ్ళందరూ సఖ్యత లేదు, ముందు వాళ్ళ పౌరులకే వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు. అలాగే బలూచిస్తాన్ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కి ఇది గడ్డు కాలమనే చెప్పుకోవాలి. ఒకవేళ భారత్తో కనుక చర్చలు విఫలమైతే ఖచ్చితంగా అది పాకిస్తాన్ చేజేతులా చేసుకుందనే మనం చెప్పుకోవాలంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి, కట్టా కార్తిక్ గారు, అలాగే పల్లా సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే అండి, సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ.